కాల్షియం, విటమిన్ డిలపై నమ్మకానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వయోభారాన్ని మోసే వారి ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వాడాలన్న ప్రచారం బలంగా ఉంది. ఇటీవల సంవత్సరాల్లో డాక్టర్లు వీటిని సూచించడం మరింత పెరిగింది. కానీ కెనడా పరిశోధకులు ఈ నమ్మకం అంతా ఉట్టి ట్రాష్ అని కొట్టిపారేశారు. కెనడా పరిశోధకుల అధ్యయనాన్ని పిఎంజే ప్రచురించింది. దీని ప్రకారం కాల్షియం సప్లిమెంట్స్ని కానీ విటమిన్ డి సప్లిమెంట్స్ని కానీ వయోవృద్ధులు వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదని తెలిసింది. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు పడిపోతుండటం, వారి ఎముకలు విరిగిపోతుండటం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి సులువైన ఏకైక మార్గం కాల్షియం, విటమిన్ డిలను వాడటమేనని వైద్య నిపుణులు, డాక్టర్లు చెప్తున్నారు. ఈ వాదనలో పసలేదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ రెండింటినీ కలిపి వాడినా వేరువేరుగా వాడినా ఉపయోగం లేదని చెప్పింది. వయసు పైబడిన వృద్ధుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు బలహీనత వల్ల పడిపోతూ ఉంటారు. వీరిలో చాలామందికి ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఫలితంగా వారు నొప్పితో బాధపడుతూ ఉంటారు. తమ పనులు తాము చేసుకోలేరు. జీవన నాణ్యత తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం, విటమిన్ డిల సమర్థత గురించి గతంలోనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ సప్లిమెంట్లను వేరువేరుగా తీసుకోవడం వల్ల వనగోరే ప్రయోజనం ఏది నిర్ధారణ కాలేదు. వీటిని రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు మిశ్రమంగా కనిపించాయి. వృద్ధులు పడిపోవడాన్ని తగ్గించడంలో విటమిన్ డి పాత్ర కూడా అనిశ్చితంగానే కనిపించింది. అయినప్పటికీ ఎముకల ఆరోగ్యం కోసం విటమిన్ డి సప్లిమెంట్స్ కాల్షియంతో కలిపి కానీ కాల్షియం లేకుండా కానీ విస్తృతంగా సూచించడం కొనసాగుతూనే ఉంది. హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ప్రొఫెషనల్ గైడ్లైన్స్, రెగ్యులేటరీ ఏజెన్సీస్ దీనిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలోని పరిశోధకులు 69 క్లినికల్ ట్రయల్స్ను విశ్లేషించారు. 153,902 మందిని అధ్యయనం చేశారు. కేవలం కాల్షియం సప్లిమెంట్స్ను లేదా కేవలం విటమిన్ డి సప్లిమెంట్స్ను లేదా ఈ రెండింటిని కలిపి తీసుకున్న వారిని ఎటువంటి చికిత్స తీసుకోలేని వారితో పోల్చి చూశారు. సప్లిమెంట్స్ తీసుకున్న వారు పడిపోయే ముప్పు కానీ వారి ఎముకలు విరిగే ముప్పు కానీ తగ్గిందనో పరిశీలించారు. కాల్షియం సప్లిమెంట్స్ను, విటమిన్ డి సప్లిమెంట్స్ను వేరువేరుగా వాడినా రెండింటిని కలిపి వాడినా ఎటువంటి ప్రయోజనం లేదని గుర్తించారు. ఈ సప్లిమెంట్లను సూచించడాన్ని పునరాలోచించాలని క్లినీషియన్స్, రెగ్యులేటరీ ఏజెన్సీస్, గైడ్లైన్ ప్యానెల్స్కు ఈ పరిశోధకులు సూచించారు. పడిపోయేంత బలహీనంగా ఉన్నవారికి, ఎముకలు విరిగిపోయే పరిస్థితుల్లో ఉన్నవారికి సూచించవలసిన మందులపై తగిన పరిశోధన జరగవలసిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు. అటువంటి మందులు వచ్చే వరకు ఇప్పటికే మంచి ప్రయోజనాలను చూపించిన పద్ధతులను అవలంబించాలని తెలిపారు. ఉదాహరణకు బ్యాలెన్స్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ వంటి వాటిని సూచించాలని వివరించారు.